శ్రీకృష్ణ సార్, జై శివరాత్రి శుభాకాంక్షలు జై సార్. శ్రీ జై కృష్ణ. శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ ఓం వెరీ నమ మచ్. శివాయ సార్. నమ శివాయ. మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. చాలా శక్తివంతమైనటువంటి రోజు. మనము ఈరోజు ఖగోళంలో జరిగే మార్పుల వల్ల ఎంతో శక్తి మనకు అందుకోవడానికి వీలవుతుందన్నమాట. మనందరము కూడా ఖగోళంతో ఏదో విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాం. ఖగోళంలో తిరిగేటటువంటి గ్రహాలు, నక్షత్రాలు, రాశులు ఇవన్నీ మనని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రత్యేక దినాలలో ఎక్కువ శక్తి మనకు తీసుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం ఒక్క నిమిషంలో. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, సత్యాన్వేషులకు, ఆత్మస్వరూపులకు స్వాగతం, సుస్వాగతం. భారతదేశం గొప్పదనం ఏంటంటే మనకు వేద జ్ఞానం అందడం. భగవంతుడు ఎన్నో చోట్ల జనాలకు వినిపించాడు. ఇదేంటండి, కనిపించడం విన్నాం కానీ వినిపించడం ఏంటి కొత్తగా అంటే నిజమే, జై శ్రీకృష్ణ. వినిపించడమే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భగవంతుడు ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా జనాలకు వినిపించడం జరిగింది. తద్వారా ఏమైందంటే జనాలందరికీ కూడా భగవంతుడి జ్ఞానం అందడం మొదలైంది. అయితే భగవంతుడి రూపాన్ని పట్టుకోలేకపోయారు. హిందూ ధర్మం లోపల మన అదృష్టం, ఈ జ్ఞానం అంతా కూడా వేద రూపంలో అందింది. భగవంతుడితో సమానమైనటువంటి స్థాయిలో వేదాలు ఉద్భవించాయి. భగవంతుడి గురించి తెలియాలంటే వేదాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. వేదాలు పుట్టిన తర్వాత ఎంతోమంది పుట్టారు. ఇంకా సనక సనందన సనత్ సుజాత వీరంతా, తర్వాత వచ్చినటువంటి ప్రజాపతులు కావచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కావచ్చు, ఎవరు తీసుకున్నప్పటికీ కూడా మనకు వేదముల తర్వాత వచ్చినవే. కాబట్టి వేదముల కంటే గొప్పవి ఇంకేం లేవు. వేదములలో ఉన్నదంతా భగవంతుడి తత్వమే. వేదములు చెప్పేదంతా కూడా భగవంతుడి గురించే. వేదాలలో నేర్చుకోవాల్సిందంతా కూడా భగవంతుడి గురించే. మనకు కావాల్సింది వేదంలో ఉన్నదే, మరి ఏది అవసరం లేదు. మనకు ఏదైతే నేర్చుకుంటే ఇక మరి కొత్తది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అటువంటి విద్య. అందుకే చెప్తారు కదా, ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటారు. అంటే బ్రహ్మ విద్య అంటే చాలా కష్టమైనటువంటిది, లేదా అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి విద్య. ఆ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి విద్యని మనము నేర్చుకుంటున్నాం. ఎలా నేర్చుకుంటున్నాం? వేద రూపంలోనే నేర్చుకుంటున్నాం. వేదాలు మనం అందరము తెలుసుకున్నట్టుగా ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటికి ఎలా ఒక వ్యక్తి జీవితంలో వెళ్ళాలి, ఏమి సాధించాలి అంటే జీవన విధానము, జీవిత లక్ష్యము. జీవన విధానం అంటే ఏంటి? మనం ఎలా బతకాలి. జీవిత లక్ష్యం అంటే బతుకుతున్నామేదో, కానీ చివరికి ఏం సాధించాలి. ఈ రెండు కూడా మనకు తెలియజేసేది వేదము. అంటే ధర్మము, అర్థము, కామము, ఈ మూడు మనము జీవితంలో జీవన విధానాన్ని తెలియజేసే వాటిని సాధిస్తూ ఉంటాం. అంటే ముందు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నేర్చుకుంటాం. అంటే ఎప్పుడూ కూడా తప్పు చేయనటువంటి జీవితం, ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా మన గ్రంథాలు మనకు ఏవైతే ఉద్దేశించాయో అవి మాత్రమే చేస్తూ, మన గ్రంథాల ఉద్దేశ్యము మన ఉద్దేశ్యము ఒకే రకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము సరైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
మన గ్రంథాలు తెలియజేసిన వాటిని మనం చేయడానికి పూనుకోవాలి. అయితే చాలామంది అంటారు, లేదండి నాకు నచ్చింది చేస్తాను, ఇగో మా ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి చేస్తాను. ఫ్రెండ్స్ చేసేవన్నీ చేస్తామా? ఒకసారి ఆలోచించాలి. ఇది ఏమవుతుందంటే మనకు పోటీగా నేర్చుకుంటున్నవి, పోటీగా చేస్తున్నవే కానీ మనకేం కావాలి అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం, మనము గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ముందుగా మనకేం కావాలి అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే ఏదైనప్పటికీ కూడా నా ఆత్మ సాక్షి అనేటటువంటిది ఏదైతే ఉందో అది మొదటిది కాదు, చివరిది. ముందుగా వేదాలలో ఏముందో నేను తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి నియమాలు నాకు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి. తర్వాత వేదాలలోంచి వచ్చినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అంటే స్మృతులు, దర్శనాలు లాంటివి మనకేం చెప్తున్నాయి. మూడవది వచ్చేసరికి పురాణాలు. ఇవి పురాతనమైనప్పటికీ కూడా మన నవీన జీవితానికి కూడా మార్గదర్శకంగా వెళ్తాయి. అవి ఏమిటి, అవేం చెబుతున్నాయి. తర్వాత కావ్యాలు అంటే రామాయణము, మహాభారతము. ఇవి చదివితే ఇక వేదాలు చదవవలసినటువంటి అవసరం లేదు. రామాయణము రాముడు పుట్టకముందే రాశారు. అది ఆల్రెడీ బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకాలతో నడుస్తోంది, స్వర్గంలో 1 కోటి శ్లోకాలతో నడుస్తోంది. మన భూలోక వాసులకి 24,000 శ్లోకాలతో వాల్మీకి మహా ఋషి, మహాముని ఆయన మనకు అందించారు. అందులోపల వేదంలో ఉన్నటువంటి ప్రతి విషయము కూడా తెలియజేయబడింది. ఇక మనకు చాలా దగ్గరవాడు అయినటువంటి వేదవ్యాసుడు మహాభారతాన్ని రాశారు. తన వంశ చరిత్రని, చంద్రవంశం యొక్క చరిత్రని రాయడం అంటే రామాయణం చూసుకున్నట్లయితే సూర్యవంశం, మహాభారతం చూసుకున్నట్లయితే చంద్రవంశం. ఈ రెండులో ఏవైతే ఉన్నాయో అదంతా వేదంలో ఉన్నదివే. సో అవి మనం తెలుసుకుంటే అవి ముందు మనకు జీవితంలో ప్రామాణికంగా అంటే స్టాండర్డ్స్గా తీసుకుని అందులో ఏం చెప్పారు దానికి తగ్గట్టుగా నా జీవితం వెళ్తుందా లేదా. తర్వాత చివరిగా వచ్చేది ఏంటంటే ఇవన్నీ తెలియవు, అప్పుడేం చేయాలి అంటే మన పెద్దలు వాళ్ళు వీళ్ళు సమాజంలో మంచి పనులు చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు వాళ్ళని చూడాలి ముందు. అంటే జీవితం లోపల సక్సెస్ అంటే డబ్బు గురించి కాకుండా సక్సెస్ అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందిన వారు ఏం పనులు చేశారు. ఇవన్నీ మనకి అవైలబుల్. రామాయణం చదవబుద్ధి కాదు, భారతం బోర్ కొడుతుంది, తర్వాత వేదాలు చెప్పేవాళ్ళు లేరు, తర్వాత శృతులు స్మృతులు ఇవన్నీ మనకు తెలియవు. ఇలాంటి సమయంలో మాత్రమే మనము ఏం చేయాలంటే మన పెద్దవాళ్ళు, మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి వారు, మన పూర్వీకులు, మన వంశస్థులు ఏం చేశారు, ఏ విధంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందారు అంటే సక్సెస్ అయ్యారని. ఎప్పుడైనా కొద్దిగా కష్టమైన తెలుగు పదాలు వాడితే వీలైనంత వరకు ఇంగ్లీష్ పదాలలో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. సో అలాంటివి మనము ఆచరించాలి. చివరిగా వచ్చేది ఏంటంటే నా ఆత్మసాక్షి. సో ఆత్మసాక్షి అనేది చివరిది. అయితే ఈ రోజుల్లో ఏంటంటే నా మనసుకు నచ్చింది చేశానండి, ఆ సమయంలో నాకు దొరికినట్టుగా చేశానండి, ఆ సమయంలో నాకు ఏది అనిపిస్తే అది చేశానండి. ఇది తప్పు మాట. అలా ఎప్పుడూ చేయకూడదు. మన ధర్మం ఏం చెబుతుందంటే ఇవన్నీ ఎందుకు ఇచ్చాం నీకు, నువ్వు ఒక క్రమ పద్ధతిలో పాటించాలని. ఇప్పుడు రోడ్డు మీద ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వెళ్తే యాక్సిడెంట్స్ అయిపోవా. ఇప్పుడు మనం టెంపుల్ లోపల దర్శనానికి వెళ్తాం కదా, ఎవరికి తోచినట్టుగా వాళ్ళం వెళ్తాం. అందువల్ల ఏమవుతుంది, ఎవరికి దర్శనం దొరకదు. తొక్కిసలాట, కొమ్ములాట, కొట్లాట ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే మనకు కావాల్సినటువంటిది ఒకటి ఉంది, అదేంటంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ మనకు మన వేదాలలో తెలుస్తుంది. ఈ వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని, ఇందులో ముందు 3 వేదాలే ఉండేవని, తర్వాత అథర్వణ వేదం లోపల ఉన్నటువంటి 5,900 మంత్రాలలో 1,200 మంత్రాలు ఋగ్వేదంలోంచి తీసుకుని, ఇది ఇంతకుముందు చెప్పాను లేదో ఒకసారి రాసుకుంటే రాసుకోండి, 1,200 తీసుకుని ఇందులోపల పెట్టి అథర్వణ వేదంలో ఇది లౌకిక విషయాలు. శాస్త్రంలో ఏముంది, మన నిత్య జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి, రాజనీతి శాస్త్రం ఎలా ఉంటుంది, లౌకిక జీవనం, పౌర విధులు, ఇవన్నీ పెట్టేసేసి అథర్వణ వేదాన్ని చాలా గొప్పగా, ఇందులో అర్థశాస్త్రం కూడా ఉంటుంది. అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మనకు అథర్వణ వేదం కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఒక స్వతంత్ర వేదంలాగా అభివృద్ధి చెందింది. యజుర్వేదము, సామవేదము అవి ఋగ్వేదం పైన ఆధారపడ్డాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత ప్రతి వేదము 4 భాగాలుగా ఉంటుందని, మొదటి భాగాన్ని సంహిత,
తర్వాత భాగాన్ని బ్రాహ్మణము, తర్వాత అరణ్యకము, తర్వాత చివరి భాగాన్ని ఉపనిషత్తు అంటారని తెలుసుకున్నాం. ఈ మొదటి 3 భాగాలు ప్రతి వేదం లోపల కూడా 4 భాగాలంటే 1, 2, 3, 4 అంటే ఈ మొదటి భాగము, రెండో భాగము, మూడో భాగము, ఒకటి భాగం, రెండో భాగం, మూడో భాగం, ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగం, 1, 2, 3 ఇవన్నింటినీ కర్మకాండలు అంటారు. కర్మలు ఉపాసనలు, చేయవలసినటువంటి యజ్ఞములు, ఏ దేవుళ్ళని మనం వేటి కోసం పూజించాలి, ఏ దేవుణ్ణి దేనికోసం ప్రార్థించాలి, అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, కాలక్రమేణా కొత్త దేవతలు రావడం, అందులోపల విష్ణువు, రుద్రుడు, వీళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళు. మొదటి లోపల అగ్ని, వరుణుడు, వాయుదేవుడు, ఇలా వీళ్ళందరూ రావడము, తర్వాత కాలక్రమేణా కొత్త దేవుళ్ళని మనం అందులోపల పెట్టడము. ఈ విధంగా ఏమైందంటే దేవతలని మనము మంచి చేసుకోవడం ద్వారా మనం ఏమేమి సాధించగలుగుతాము అనే విషయాలన్నీ కూడా మనకు తెలుసుకోబడ్డాయి వేదాలలో మొదటి 3 భాగాలలో. అంటే కర్మకాండలు అనేటటువంటివి ఏవైతే తెలుసుకున్నామో మనము, అంటే బ్రాహ్మణము, సంహిత, అరణ్యకము, ఏవైతే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకం, ఈ 3 లోపల ప్రతి వేదం లోపల కూడా మనం యజ్ఞయాగాలు చేయాలి, ఏ దేవతలను ఎలా మనము ప్రార్థన చేసుకోవాలి, ఏ కోరిక కోసం ఏమి చేయాలి, పుత్రకామేష్టి యాగం చేయాలి, ఓకే, అశ్వమేధ యాగం చేయాలి, ఓకే, ఇలా మనం ప్రతిదానికి కూడా ఒకమైనటువంటి పని. దీన్నే శ్రీకృష్ణ భగవాన్ కూడా ఏం చెప్పాడు, ఈ సమాజం అంతా కూడా నేను 2 రకాలుగా ఇది చేశాను. ఏంటంటే ఒక సైకిల్ లాగా పెట్టాను. ఈ సైకిల్ ఏంటంటే ముందుగా మీరు యజ్ఞయాగాలు చేస్తే వీటి ద్వారా దేవతలు సంతృప్తి పడి మీకు వర్షాలు కురిపిస్తారు. వర్షాలు కురిపించడం వల్ల ఏమవుతుంది, మీకు పంటలు పండుతాయి, మీ సమాజం అంతా కూడా మంచి సుభిక్షంగా ఉంటుంది. ఆ సమయం లోపల ఏమవుతుంది, మీరు వాటి ద్వారా సంపాదించుకున్నటువంటి డబ్బుతోటి మళ్ళీ కర్మకాండలు చేయండి. కర్మకాండలు అంటే యజ్ఞాలే. ఆ రోజుల్లో మళ్ళీ యజ్ఞాలు చేస్తే మళ్ళీ దేవతలు సంతోషపడతారు, వాళ్ళు సంతోషపడి మళ్ళీ మిమ్మల్ని సంతోషపెడతారు, మళ్ళీ మీరు వాళ్ళని సంతోషపెట్టండి, వాళ్ళు మిమ్మల్ని సంతోషపెడతారు. ఇది ఒక చక్రం. అయితే ఈ చక్రంలో ఉన్నంతసేపు ఏమవుతుందంటే మనము తల్లి కడుపులోనే మళ్ళీ పుట్టడము, మళ్ళీ తర్వాత భగవంతుల్లో కలిసిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ అన్ని నరకాలలోకి కూడా చాలా దారుణమైనటువంటి నరకము తల్లి కడుపు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ సమయంలో ఎంత బాధపడతాడంటే ఒక జీవి, భగవంతుడా నేను ఇంకెప్పుడు పాపములు చెయ్యను, నన్ను నీ దగ్గరికి చేర్చుకో, నేను తప్పులు చెయ్యను, ఈ జన్మ నాకు చివరి జన్మ అవ్వాలి, ఈ జన్మలో నేను సాధన చేస్తాను హే భగవాన్, నువ్వు ఒకటే అయినప్పుడు నాకు ఎందుకు ఈ నరకం, నన్ను ఈ నరకం నుంచి దూరం చేయి, ఇంకా ఎన్ని రోజులకు నాకు విముక్తి, ఈసారి చూడు నా మాట అంటే మాటే, నేను తల్లి గర్భంలోంచి బయటికి వస్తాను, సాధన చేస్తాను, సన్మార్గులు చెప్పినటువంటివి, సాధకులు చెప్పినటువంటి మాటలు వింటాను, విని నా జీవితాన్ని సరైనటువంటి దారి లోపల మళ్ళిస్తాను, తప్పు పనులు చేయను, చెడు మాటలు మాట్లాడను, చెడు పనులు చేయను, ఇంద్రియాలను నిగ్రహించుకుంటాను, భగవంతుడికి సమీపంగా కూర్చుంటాను, దీన్నే ఉపవాసము అంటారు, భగవంతుడికి సమీపంగా కూర్చుంటాను. ఇవన్నీ అన్న తర్వాత మెల్లగా ఏమవుతుందంటే మనకు భగవంతుడికి దూరం అయిపోతాం. ఎప్పుడు పుట్టిన తర్వాత మళ్ళీ మాయ గమ్మేస్తుంది, మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ మనకు కొత్త విద్యలు నేర్పిస్తూ ఉంటారు, అయిపోయింది మళ్ళీ మనం చెడు. సో ఈ విధంగా ఏమవుతుందంటే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పాపాలు చేసుకోవడం, మళ్ళీ కొత్త కర్మలు, మళ్ళీ కొన్ని పుణ్యాలు చేసుకుంటాం, పాపాలు చేసినప్పుడు పాపాలు అనుభవించాలి, పుణ్యాలు చేసినప్పుడు పుణ్యాలు అనుభవించాలి, వడ్డీతో సహా, మళ్ళీ జన్మలు మళ్ళీ జన్మలు మళ్ళీ జన్మలు. అప్పుడు ఏమైందంటే వీటన్నింటికి ఈ వేదాలలో వ్యతిరేకంగా చివరి భాగమైనటువంటి ఉపనిషత్తులు వచ్చాయి. ఏమనుకున్నాం మనం, సంహితము, బ్రాహ్మణము, అరణ్యకము, ఇవి కర్మకాండలు చెబుతున్నాయి. వీటి ద్వారా ఏమవుతుంది, తాత్కాలికంగా కొంతమందికి కోరికలు తీరుతున్నాయి, కొంతమందికి శిక్షలు వస్తున్నాయి. కానీ చివరి భాగమైనటువంటి ఉపనిషత్తు ఏం చెప్పిందంటే కాదు, ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే శాశ్వతంగా మనము ఈ బంధాల నుంచి విడిపోవడం. శాశ్వతంగా ఎలా విడిపోతాం అంటే బంధ విముక్తులము మనము కావాలి అంటే ఏదో కొత్తగా చెయ్యాలి. కోరికలు తీర్చుకోవడం కోసమే మనం భగవంతుని పూజించాలా. కాబట్టి కోరికల కంటే అతీతమైనటువంటిది ఏదో ఉంది అని కొంతమంది ఆలోచించడం మొదలెట్టారు. ఎవరైతే కాస్త పరిణతి చెందినటువంటి మనుషులు ఉన్నారో, ఎవరైతే ఈ భోగ భాగ్యాల మీద, తర్వాత ఈ సంసారంలో ఉన్నటువంటి కష్టాల మీద, వీటి మీద ఆలోచన చేసిన వాళ్ళు, కేవలం ఆలోచన చేసిన వాళ్ళు మాత్రమే ఇందులోంచి బయటపడతారు. దీనికి మనం ఉదాహరణగా మ్యాట్రిక్స్ సినిమా గురించి చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నాము, సినిమా లోపల వాళ్ళందరూ కూడా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్కి కనెక్ట్ అయ్యి, వాళ్ళందరూ కూడా 2300 సంవత్సరాల్లో ఉండాల్సిన వాళ్ళంతా కూడా
1997లో ఉన్నట్టుగా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లో ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. వీళ్ళందరికీ కళలు తెప్పిస్తూ ఉంటారన్నమాట. అదే సర్కిల్. ఆ కళల్లోనే వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు, ఇళ్ళకు వస్తుంటారు, కాపురాలు చేస్తుంటారు, పిల్లలు పుడుతూ ఉంటారు. ఇంతే. కానీ కొద్దిమంది మాత్రము 2300 సంవత్సరం ఇది అని బయటికి వచ్చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఫ్రీడమ్ లేదు, వీళ్ళందరూ నిద్రపోయారు. నిద్రపోయిన వాళ్ళని లేపాలి. వాళ్ళు కూడా 10 మందే మిగులుతారు. అదేవిధంగా సత్యం తెలుసుకునే వాళ్ళు కొద్దిమంది, ఆలోచన వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఎప్పుడు కూడా ఆలోచన లేకుండా గుంపులో గోవిందా చేసేవారే ఎక్కువ మంది ఉంటారు. ఎంతసేపు కూడా కష్టపడడానికి మన మనస్సు, మన శరీరము ఒప్పుకోదు. ఏదో ఈజీగా అయిపోతే బాగుండు, ఏ పని చేయకుండా ఫలితం వస్తే బాగుండు అనే ఆలోచనలు ఉన్నంత వరకు భగవంతుని చేరుకోవడం కష్టము. అయితే భగవంతుని చేరుకోవడం కష్టమా? ఇక్కడ మళ్ళీ ఆలోచిస్తే వేదం ఏం చెప్తుందంటే కాదు. మనం ఋగ్వేద కాలం లోపల పరిస్థితులు చూసాం. ఇంటికి తండ్రి పెద్దవాడు ఉంటాడు, తల్లి, ఆడపిల్లలు కూడా ఆ రోజుల్లో సంస్కారాలు, చక్కటి సంస్కారాలు ఉండేవి వారికి. యజ్ఞోపవీత సంస్కారాలు ఎవరికైతే మగవాళ్ళకు ఉంటాయో అలాంటివి ఆడవాళ్ళకు కూడా ఉండేవి. ఆడవాళ్ళు కూడా యజ్ఞయాగాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు కూడా వేద మంత్రాలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు కూడా సన్యాసం వైపుకు రాగలిగేవాళ్ళు. ఆడవాళ్ళు కూడా గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. ఎక్కువ మంది ఆడవాళ్ళు గృహిణులుగా ఉండేవారు ఆ రోజుల్లో కూడాను. ఆ రోజుల్లో ఇల్లులు ఇప్పుడు మన ఇల్లు ఎలా అయితే ఉన్నాయో, హాలు, 2 బెడ్రూమ్స్, కిచెను, అలాగే ఆ రోజుల్లో కూడా మనకు వేద కాలంలో కూడా వేదంలో చెప్పినంత వరకు కూడా ఇలాగే ఉండేవి ఇల్లు. కాకపోతే చక్కటి ఆశ్రమ వాతావరణంగా ఉండేవి. అంటే ఆశ్రమాలలో ఉండకపోయినప్పటికీ కూడా గృహస్థుల ఇల్లు కాస్త విశాలంగా ఉండేవి. ఇప్పుడున్నట్టుగా అగ్గిపెట్టెల్లాగా ఉండేవి కాదని మనకు తెలుస్తుంది. కాబట్టి ఏమైందంటే ఇందులో ఉన్న వాళ్ళల్లోంచి మెల్లమెల్లగా గృహస్థ జీవనం నుంచి ఆశ్రమ జీవితం వైపుకి జనాలు మెల్లమెల్లగా కదలడం మొదలెట్టారని చెప్పి మనం వేదంలో తెలుసుకున్నాం. ఆశ్రమం నుంచి వచ్చిన సరికి ఏమైపోయిందంటే ఒక్కసారిగా ఆలోచించడం మొదలవుతుంది. అప్పుడే ఏం తెలుస్తుందంటే నేను భగవంతుడికి వేరుగా లేను. భగవంతుడు సర్వవ్యాపకుడు. ఈ ప్రపంచమంతా వ్యాపించినటువంటి భగవంతుడు నా లోపల కూడా ఉన్నాడు, నా మనస్సులో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నా శరీరంలో ఉన్నాడు. నా శరీరం యొక్క అణువులో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అణువు కంటే చిన్నవాడు, బ్రహ్మాండాల కంటే పెద్దవాడు. ఇలా మనము మెల్లమెల్లగా ఆలోచించగా భగవంతుడి శక్తికి ఆశ్చర్యపోతూ ఉంటాం. ఆశ్చర్యపోయి సర్వత్రా వ్యాపించిన వాడైన అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అలాగా భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అని చెప్పేసి 4 వేదాలు కూడా చెప్పాయి. అప్పటి వరకు కూడా ఆ చివరి భాగానికి వెళ్ళనటువంటి జనాలంతా కూడా ఎందుకు వెళ్ళలేదు చివరి భాగానికి జనాలు అంటే వేదాల లోపల ముఖ్యంగా ఏమయ్యేదంటే ఉద్యోగాలు. ఇప్పుడు ఈ రోజుల్లో లాగానే ఉద్యోగం కావాలి, తొందరగా మంచి పిల్లాడో దొరకాలి, కాపురం చేయాలి, పిల్లలు కావాలి, బాధ్యతలు తీర్చుకోవాలి, వీటన్నిటికీ డబ్బు కావాలి, సమాజంతో సంబంధం కావాలి. అందువల్ల ఏమైపోయిందంటే ఈ వైరాగ్య భావనకు సంబంధించిన ఉపనిషత్తులు, ఆలోచనకు కావలసినటువంటి ఉపనిషత్తులు, జన్మ రాహిత్యానికి కావలసిన జ్ఞానాన్ని వేదకాలంలో కూడా ఎవరు పెద్దగా పెంచుకునే వాళ్ళు కాదు. అయితే మనకు వాళ్ళకు తేడా ఒకటి ఉంది. ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మాత్రం వాళ్ళు గడిపేవాళ్ళు. మనకంటే కూడా ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు అన్న విషయం తెలుస్తుంది. అయితే అఫ్కోర్స్ కాలక్రమేణా మనకి ఇవన్నీ మారిపోతున్నాయి. ఏదైతే సత్యము, అహింస, తర్వాత దయ, తర్వాత శాంతి, ఈ 4 లక్షణాలు ఉండేవి ఆ రోజుల్లో కృతయుగంలో. అంటే మనకి ఎప్పుడైతే వేదకాలం ప్రారంభమైందో తర్వాత మెల్లమెల్లగా త్రేతాయుగం వచ్చేసరికి అహింస అనేది ఎగిరిపోయింది, హింస ప్రారంభమైంది. తర్వాత యుగంకి వచ్చేసరికి సత్యం ఎగిరిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పూర్తిగా మనకు క్షమ కూడా ఎదిగిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటంటే శాంతి. సో దీనివల్ల ఏమైపోయిందంటే అహింస పోయింది, దయా పోయింది, తర్వాత సత్యము ఎగిరిపోయింది. ఇప్పుడు మిగిలింది శాంతి. మరి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కలియుగంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ రోజులకి ఈ రోజులకి కొంత జీవన విధానంలో తేడా ఉన్నప్పటికీ కూడా ధర్మబద్ధమైన జీవితం ఎప్పుడూ ఉండాలి. ఈ శాంతి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కావాలి. అందుకే వేద విజ్ఞానం కావాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అందుకే ఈ వేదాలని మనము ఎంత బాగా తెలుసుకోగలిగితే మన జీవితంలో అంత ముందుకు వెళ్తాము అన్న విషయాన్ని తెలుసుకున్నాం. పూర్వకాలంలో వేద జ్ఞానం అందరికీ అందేది కాదు, కానీ లక్కీగా ఇప్పుడు ప్రతి చోట కూడా ఎంతో కొంత అందుతోంది. కోల్పోయినటువంటి జ్ఞానాన్ని మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇందులోపల మళ్ళీ మనం ఏమని తెలుసుకున్నాము? వేద అంగాలు ఉంటాయని తెలుసుకున్నాము. వేద అంగాలు అంటే ఏంటంటే వేదము చదువుకోవడానికి కొద్దిగా అర్థం చేసుకోవడానికి కష్టం. కాబట్టి వేదాన్ని ఒక వ్యక్తిగా మార్చినట్లయితే, వేదాన్ని ఒక వ్యక్తిగా మార్చినట్లయితే ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క
ముక్కు, కళ్ళు ఇవన్నీ ఏవైతే శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీర భాగాలన్నీ కూడా మనం ఏం తెలుసుకుంటామంటే వేదాలు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆ వాటిని అర్థం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తిని మనం ఎలా గుర్తుపడతాము, ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని బట్టి, ముక్కును బట్టి, కళ్ళను బట్టి, నోటిని బట్టి, ఇలా మనం అతను నడిచేటటువంటి దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పి ఊహించుకుంటాం. అదేవిధంగా వేదాంగాలని మనము ఏం తెలుసుకున్నాము, ఇంతకుముందు చెప్పకపోతే రాసుకోండి. ఛందస్సు, ఛందస్సు అనేది పాదములు, జ్యోతిష్యం అనేది నేత్రాలు. ఇప్పుడు మనము జ్యోతిష్యం కూడా ప్రతి వారము నేర్చుకుంటున్నాం. నిరుక్తం అనేది ఉంది, ఇది డిక్షనరీ లాంటిది, డిక్షనరీ కంటే కొద్దిగా అంటే ఎటిమాలజీ, అంటే ఒక పదం ఎలా పుట్టింది, ఆ పదం లోపల ఎలా మనం ఏమేమి నేర్చుకోవచ్చు, ఏ ఏ అక్షరాలు కలిస్తే ఏ ఏ పదాలు వస్తాయి, దాన్ని నిరుక్తం అంటారు. ఈ నిరుక్తం అనేది చెవులు. ఇక కల్పం, కల్పం అంటే మనం చేయవలసినటువంటి పనులు, ఈ చేతులతో చేస్తాం కాబట్టి కల్పములను చేతులు అంటారు. చేతులు లేదా భుజాలను కూడా అనొచ్చు. శిక్ష, శిక్ష అంటే స్వరాలు ఎలా పలకాలి, ఆ స్వరాలు ఎలా పలకాలంటే ఒక స్వరానికి ఇంకో స్వరానికి ఎంత గ్యాప్ ఉండాలి, ఒకే తర్వాత అందులో లఘువులు, దీర్ఘము ఇవన్నీ ఎలా ఉండాలి, ఎంత బలాన్ని ఉపయోగించి వాటిని మాట్లాడాలి, మధ్యలో సైలెన్స్ ఎంతసేపు ఉండాలి, అంటే పాజెస్ అంటాం కదా, ఇవన్నీ ఎంతసేపు ఉండాలి, దీన్నంతా కూడా శిక్ష అంటారు. తర్వాత వ్యాకరణం, వ్యాకరణం అంటే గ్రామరు. భాషను ఎలా పడితే అలా వాడలేం కదా, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, వీటన్నిటికీ కూడా వ్యాకరణం. దీన్ని నోరు అంటారు. సో ఈ విధంగా ఛందస్సు అంటే ఎన్నెన్ని అక్షరాలు ఉండాలి ఒక్కొక్క మంత్రం లోపల. అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి, బృహతి ఇవన్నీ అనుకుంటాం కదా. గాయత్రి ఛందస్సు ఆ రోజుల్లో ఎక్కువగా వాడేవారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. తర్వాత జ్యోతిష్యం అంటే గ్రహ వ్యవస్థ ఎలా ఉంది, మన జాతకాలు ఎలా ఉన్నాయి అని తెలిపేదాన్ని జ్యోతిష్యం అని. ఇవి నేత్రాలు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. నిరుక్తమేమో ఎటిమాలజీ, పదముల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, వాటి అర్థం ఏమిటి. ఇందులో మళ్ళీ నైఘంటు శాస్త్రం అని, మళ్ళీ ఆగమ శాస్త్రం అని ఇలా కొన్ని ఉంటాయి, నైగమ శాస్త్రం అని ఇలా కొన్ని ఉంటాయి, తెలుసుకుందాం అవి మళ్ళీ మనం. ఆ తర్వాత కల్పం, కల్పం అంటే ఒక వ్యక్తి చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఏ ఏ పనులు చేయాలతాడు, వేదాంగాలు, కల్పము, ఆ కల్పం గురించి తెలుసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చివరిగా మనము ఏం తెలుసుకున్నాము, కల్పం అయిపోయాక శిక్ష అయిపోయింది, వ్యాకరణం, గ్రామర్ అని తెలుసుకున్నాం. ఓకే, చాలా బాగుంది. ఇవైన తర్వాత ఏం చేశారంటే వేదవ్యాసుడు ఆల్రెడీ ఒక సీక్వెన్స్లో వేదాలలో ఉన్న వాటన్నిటిని పెట్టాడు. పెట్టిన తర్వాత ఇంకా కూడా సీక్వెన్స్గా అంటే ప్రతిదాన్ని ఒక క్రమ పద్ధతిలో ఇండెక్స్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఋగ్వేదాన్ని శౌనకుడు అనే ఆయన, కాత్యాయనుడు అనే ఆయన అనుక్రమణిక రాశారు. ఇది మీరు లాస్ట్ టైం నోట్స్లో రాసుకోకపోతే ఈసారి రాసుకోండి. అనుక్రమణిక అంటే ఏంటంటే సీక్వెన్స్లో పెట్టి ఇండెక్స్ చేసినటువంటి వాళ్ళు. ఎవరు అసలు ఈ వేదాలు ఎవరు మన కోసం అలా పెట్టారు, అందులోపల శౌనకుడు, ఓకే, ఋషిశునక్ అంటాం కదా, ఆయన కుమారుడు అన్నమాట శౌనకుడు, కాత్యాయనుడు, వీళ్ళిద్దరూ ఋగ్వేదాన్ని. అలాగే యజుర్వేదానికేమో యాస్కుడు, అథర్వణ వేదానికేమో అశ్వలాయనుడు, సామవేదము ఎవరో చెప్పారు నేను మర్చిపోయాను, సో అది ప్రస్తుతానికి ఈ మూడు రాసుకోండి. సో యజుర్వేదంకేమో యాస్కుడు, ఈయననే నిరుక్తం కూడా రాశాడు. ఋగ్వేదంకేమో శౌనకుడు, తర్వాత కాత్యాయనుడు, తర్వాత అథర్వణ వేదంకేమో అశ్వలాయనుడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సీక్వెన్స్ అంటూ రాసి పెట్టేశారనమాట. రాసి పెట్టేయడం ఏమైందంటే మనకు చదువుకోవడం చాలా ఈజీ అయింది. సరే, ఇప్పుడు అసలు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే పూర్వకాలంలో కూడా విద్యను ఎలా నేర్చుకునేవాళ్ళు అంటే స్పెషల్ స్కూల్స్ లాంటివి ఉండేవి. అంటే ఒకే ఆవరణలో కూడా ఇప్పుడు మనకు ఎలా అయితే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు ఇట్లా ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో కూడా వేదాలు నేర్చుకోవడానికి ఒక 4 క్లాసులు, వేదాంగాలు నేర్చుకోవడానికి ఒక 6 క్లాసులు, పురాణాలు నేర్చుకోవడానికి ఒకటి, న్యాయశాస్త్రం నేర్చుకోవడానికి ఒకటి, మీమాంసం నేర్చుకోవడానికి ఒకటి. మీమాంసం అంటే క్వశ్చన్ అంటే తర్కం లాంటిది, అంటే లాజిక్ తోటి డిస్కషన్స్ చేసేదాన్ని మీమాంసం అంటారు. ఇది మనకు బౌద్ధ మతంలో వాటిలో చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత ధర్మం గురించి తెలుసుకోవడానికి ఒకటి. మొత్తం మీద వీటిని 14 విద్యాస్థానాలు అంటారు. రాసుకోండి, ఎవరైనా డౌట్ రాసుకోలేకపోతే కొద్దిగా స్లోగా చెప్తాను. రాసుకున్నారా లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్పనా? ఎవరు మాట్లాడుతుంది లేదంటున్నారా అసలు అందరూ? చెప్పండి సార్. విద్యాస్థానములు 14. విద్యాస్థానములు 14. ఇందులోపల వేదములకు 4, వేదాంగములకు 6, పురాణంకు 1, అంటే 18 పురాణాలు కలిపి ఒక గ్రూప్లో నేర్పించేవాళ్ళు అనమాట. విద్యాస్థానం ఇది.
న్యాయశాస్త్రానికి ఒకటి, మీమాంస శాస్త్రానికి ఒకటి, ధర్మశాస్త్రానికి ఇంకొకటి. ఎన్నయ్యాయి? 4 + 6 10, తర్వాత పురాణాలు 11, మీమాంసము, న్యాయము, ధర్మము 12, 13, 14. కరెక్టే చెప్పా, మర్చిపోలే. ఏదైనా మర్చిపోయానేమో అనుకున్నాను. ఓకేనా? వేదాలు సరే, ఎవరైనా రాసుకున్న వాళ్ళు రిపీట్ చేయండి ఒకసారి. వేదాలు 4, వేదాంగానికి 6, పురాణాలకు 1, న్యాయశాస్త్రం 1, మీమాంస 1, ధర్మశాస్త్రం 1. ఓకేనా? అయితే ఇందులోపల ఆ రోజుల్లో కూడా మనము వేదకాలంలో కూడా తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఎక్కువగా కూడా ఈ కర్మకాండల వైపు ఉన్న విద్య ఏదైతే ఉందో, ఓకే కంటిన్యూ అవుతున్నాను, అందరూ రాసేసుకున్నారని ఆశిస్తూ, ఆ రోజుల్లో కూడా కర్మకాండల వైపు ఎక్కువ స్టూడెంట్స్ వెళ్తుండేవాళ్ళు. కర్మకాండలు అంటే మనం ఇందాక చెప్పినట్టుగా సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, వీటికి సంబంధించిన వాటి లోపల అపరావిద్య అంటారు. రాసుకోండి. అపరావిద్య అనగా సంహిత, బ్రాహ్మణము, అరణ్యకములు, వేదాంగాలు కూడా అందులోకే వస్తాయి. వేదాంగాలు ఏవి? ఎవరన్నా చెప్పండి. వేదాంగాలు హలో. ఛందస్సు, జ్యోతిష్యము, నిరుక్తము, కళ్ళు, నిరుక్తము డిక్షనరీ కన్నా పెద్దది. అనుక్రమణిక అనేది సీక్వెన్స్. అనుక్రమణిక అనేది ఏంటంటే ఇండెక్స్ అది వేదాంగం కాదు. వేదాంగం అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, పాదములు, చేతులు. ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, నిఘంటువు. నిరుక్తం అంటేనే నిఘంటువు, నిరక్తం అంటేనే నిఘంటువు. నిరక్తంలో ఒక భాగము నిఘంటువు. జ్యోతిష్యము, కల్పము. కరెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఇందులోపల అపరావిద్యలో ఇది కూడా అపరావిద్యకే వచ్చేదన్నమాట వేదాంగాలు. ఎందుకంటే వేదంలో ఏముందో తెలుసుకోవడానికి కనిపెట్టినవి ఇవి. వేదాలు ఎవరు రాయలేదు, అది ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వేదాంగాలు రాశారు. ఆ వేదాంగాలు కూడా అపరావిద్యలోకే వస్తాయి. పరావిద్య కేవలం ఒకటే, దాన్ని ఉపనిషత్తులు అంటారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. పరావిద్యని ఉపనిషత్తులు అంటారు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. మళ్ళా చెప్పరా ఒకసారి చెప్పండి సార్. ఏది చెప్పమంటారో చెప్పండి. ఏది చెప్పమంటారో చెప్పండి, అది చెప్తాను. పాయింటే మళ్ళీ ఒకసారి చెప్పరా? ఎప్పుడు ఏ పాయింటో చెప్పండి. అంటే అపరావిద్య పరావిద్యనా, లేకపోతే మీకు ఏది కావాలంటే? నాకు అపరావిద్య అంటే ఏంటి చెప్పారు సార్. ఉపనిషత్తు అంటారు, అదేనండి. పరావిద్యని ఉపనిషత్తు అంటారు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యకముల్లో వచ్చే వాటిని అపరావిద్య అంటారు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, వేదాంగాలు కూడా, అందులో వేదాంగాలు కూడా చేర్చుకోండి. ఎందుకంటే వేదాలు కావు. వేదాన్ని ఒక పురుషుడుగా పెట్టి దాన్ని వర్ణించడానికి కనుక్కున్నటువంటివి వేదాంగాలు. సో వేదాలని ఉద్దేశించి తెలుసుకున్నవి, వేదాలను ఉద్దేశించి మనం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే దాన్ని తెలిపేది అదన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు వీటి లోపల చాలా బీజాక్షరాలు ఉంటాయి. ఈ వేదాల లోపల బీజాక్షరాలు. అయితే ఈ దేవతా మంత్రాలలోని బీజాక్షరాలు అంటే ఎందులో అయితే శక్తి ఉంటుందో వాటిని బీజాక్షరాలు అంటారు అన్న విషయాన్ని రాసుకోండి. ఓకే. మంత్రాలు అంటే ఏంటి? ఎవరినైనా ప్రసన్నం చేసుకోవడానికి, మననం చేయడం కోసం ఉపయోగించే వాటిని మంత్రాలు అంటారు. రాసుకోండి. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి వేదములలో మననాత్రాయతే ఇది మంత్ర. సరే, అది వేరు. ఇక్కడ మనం ప్రస్తుతానికి వేదముల గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఇంతకుముందు తెలుసుకున్న విషయాలే అయినప్పటికీ ఇప్పుడు మనము వేదాలని ఉద్దేశంలో పెట్టుకుని చెబుతున్నాం అన్న విషయం గుర్తుంచుకోండి అందరూ. ఎందుకంటే ఇంకా వేదాలలో ఇంట్రడక్షనే కంప్లీట్ కాలేదు. ఇంకా మనం యాక్చువల్లీ 2 క్లాసెస్ బిహైండ్ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మంత్రం అంటే దేవతను ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని రాసుకోండి. ఉదాహరణకి పంచాక్షరి మంత్రం, ఓకే, అష్టాక్షరి మంత్రం, గాయత్రి మంత్రం, ఇవన్నీ కూడా. ఓకేనా?
నెక్స్ట్ గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏంటి? అది కూడా మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము. మా అందరి బుద్ధులని జాగృతం చేయి, మా అందరి బుద్ధులను చైతన్యవంతం చేయి. ఎవరు చేయాలి? ఓ సవిత్రు అనేటటువంటి దేవ, నీ తేజస్సుని నేను ధ్యానిస్తాను. నీ తేజస్సుని నేను ఎందుకు ధ్యానిస్తాను? ఓ సవిత్రు మండలంలో ఉన్నటువంటి ఓ దేవత, మా బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు అని చెప్పేసేసి. సో ఇది మంత్రం. అయితే ఆ రోజుల లోపల కొన్నిటిని ఏమంటారంటే పంచాశత్ అని చెప్పేసి, వీటిని మళ్ళీ మంత్రాలన్నింటినీ కూడా గ్రూప్స్గా చేసేవాళ్ళు. అంటే మంత్రవాక్యాలని కొన్ని గ్రూప్స్గా చేసేవాళ్ళు. మీరు వినే ఉంటారు ఇలాంటి పదాలను. దీన్ని పనస అంటారు. పనస అంటే ఏంటంటే పంచాశత్, 50 మంత్రవాక్యాలని 50 పదాలు, 50 పదాలని ఒక దగ్గర పెట్టి పనస అంటే నేర్చుకోవడానికి ఈజీగా. మనము గత వారం తెలుసుకున్నాం ఏమని, క్రమ, పద, జట ఇవన్నీ నేర్చుకున్నాం కదా, ఎలా బట్టి కొట్టాలి, వాటిని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి. అలాగ మనకి ఏంటంటే పనసలు అని ఉండేవన్నమాట. పనస పండులాగా పనస. ఈ పనసని పంచాశత్ అని చెప్పి రాసుకోండి. ఓకే, పంచాశత్ లేదా పనస. 50 పదములు 50 పదముల చొప్పున విభజిస్తూ 50 పదముల చొప్పున విభజిస్తూ జ్ఞాపకం ఉంచుకోవడానికి సులభంగా ఉంచే వాటిని పనస అంటాం. అంటే ఒక్క దాంట్లో 50 పదముల సమూహం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని గుర్తుంచుకోవడానికి సులభం అయిపోతుంది. ఈ పనసల యొక్క సముదాయాన్ని అనువాకం అంటారు. గమ్మత్తయ్య. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు మనం ఏంటంటే అనువాకం అనేది చాలాసార్లు వినే ఉంటాం కదా మనం. అది అనువాకం అంటే ఏంటంటే ఈ పనసల యొక్క కాంబినేషన్. మళ్ళొకసారి చెప్తున్నాను, పనస అంటే 50 పదాలు. ఓకే, మనం మంత్రాలలో ఏం చేస్తుంటామంటే మంత్రాలు ఇట్లా వాక్యాలలాగా ఉంటాయి. ఇంకొక విషయం చెప్పాము, మనం ఏమని తెలుసుకున్నాము, ఈ వేదాలలో ఉన్నటువంటి శ్లోకాలని శ్లోకంలో అనకూడదు, మంత్రంలో అనాలి అని చెప్పి తెలుసుకున్నాం మనం. అవునా? ఈ మంత్రాల గ్రూప్ని సూక్తాలు అని చెప్పేసి కూడా అనుకున్నాం మనం. మొత్తం ఒక సూక్తం లోపల బోలెడన్ని మంత్రాలు ఉంటాయన్నమాట. సో అయితే ఈ సూక్తాల లోపల ఉన్నటువంటి మంత్రాల యొక్క 50 పదాలు కనుక దగ్గర పెడితే దాన్ని పనస అంటారు, లేదా పంచాశత్. పంచాశత్ అనే దాని నుంచి వచ్చింది. ఈ పంచాశత్ల యొక్క కొన్నిటిని కలుపుకుంటే అనువాకం. ఎన్ని అంటే 2, 3 ఉండొచ్చు, 4, 5 ఉండొచ్చు. అయితే ఇదేంటంటే ఒక పారాగ్రాఫ్ లాంటిది. పారాగ్రాఫ్లో ఎన్ని వాక్యాలు ఉండొచ్చు అనేది చెప్పలేం కదా. దానికి సంబంధించిన వాటన్నిటిని ఒక దగ్గర పెట్టినట్లయితే దాన్ని అనువాకం అంటారు. అర్థం కాని వాళ్ళు అడగండి వెంటనే ప్లీజ్. రిపీట్ చేయమంటే కూడా చేస్తాం మనం. ఎందుకంటే ఇది కొన్నాళ్ళు మనకు ఈ ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత మనకేమవుతుందంటే మనము పూర్తిగా సూక్తాలలోకి, మంత్రాలలోకి, వీటన్నిటిలోకి, సూక్తాలలోకి, మంత్రాలలోకి, మండలాలలోకి, తర్వాత యజ్ఞాలలో చెప్పుకునే వాటిలోకి, వీటిలోకి వెళ్తాం. చాలా డీటెయిల్డ్గా వెళ్తాం కాబట్టి ముందే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. 100 వారాలు. సో అంత ఓపిక్గా వినగలగాలి అంటే మీరు ప్రతి వారం రివిజన్, ఎంతో కొంత రివిజన్ చేసుకోవాలి. అర్థమైందా లేదా? ముందు పనస అనువాకం అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. అంటే నమ్మకం చమకంలో వచ్చేది అనువాకాలు. కరెక్ట్. అనువాకం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి, డెఫినేషన్. కాంబినేషన్ సముదాయం గానీ 3 గానీ 4 గానీ ఎన్ని సెంటెన్సెస్ అయినా రావచ్చు. 50 పదాలు కలిపి పంచాశత్ అంటారు. సూక్తంలో చాలా మంత్రాలు వస్తాయి. వెరీ గుడ్, బాగా చెప్పారు. వండర్ఫుల్, బాగా చెప్పారు. సారీ. ఓకేనా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే అడగండి అమ్మా ప్లీజ్. ఓకే, నెక్స్ట్ తర్వాత దాంట్లోకి వస్తే మనం ఏం చెప్పుకున్నాము, పనస చెప్పుకున్నాము, తర్వాత అనువాకం. పన్నం చెప్పుకోలే కదా. పన్నం అంటే ఏంటంటే ఈ పన్నం అనే దాన్ని ప్రశ్న అనొచ్చు. ఓకే, ఒక చాప్టర్ అనొచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా చాప్టర్ అని ఎందుకు ఉంటుందంటే ఒకటి ప్రశ్నే ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ ప్రశ్నే ఒక పెద్ద చాప్టర్ లాగా ఉంటుంది. ఆ ప్రశ్నలోనే చాలా విషయాలు అడిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇదేంటంటే అనువాకాల సముదాయం ఏదైతే ఉంటుందో, అనువాకముల సముదాయం ఏదైతే ఉంటుందో దాన్ని పన్నం అంటారు. ఇప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్లయితే హిందీలో పన్నాలు అంటే పేజెస్ అని చెప్పేసి మనకు ఉంటుంది చూడండి. పన్నే అంటారు కదా. ఓకే, పన్నోపర్ అని చెప్పేసి అంటుంటారు కదా. సో అట్లాగన్నమాట. తూ మేరా హీరో హే పాట ఉంది కదా, అందులోపల ఏమంటాడు, పన్నంలో మనది ఉండిపోతుంది. ఆ పేజీలలో మన పేరు ఉండిపోతుంది. అపనే తక్దీర్తో హీరో హై అనేది పాట ఉంది కదా. తూ మేరా హీరో హై, తూ మేరా దిల్బర్ హై, ఆ పాట ఉంది కదా. ఆ పాట లోపల వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే పన్నా అనే ఏదైతే ఉందో అది ప్రశ్న అని, కానీ దాన్ని ప్రపాఠం అని కూడా అంటారు. ప్రశ్న లేదా ప్రపాఠం లేదా ఒక చాప్టర్ అని రాసుకోండి. ఇంగ్లీష్లో రాసుకోండి పని, అది మీకు ఈజీ అవుతుంది. ఇంగ్లీష్లో రాసుకోండి, చాప్టర్ అని రాసుకోండి. అర్థమైందా? పనస
పంచాశత్ తర్వాత అనువాకం. అనువాకాల యొక్క గ్రూపు ఒక ప్రశ్నలాగా ఉండొచ్చు అండ్ దాన్ని ఒక పన్నం అంటారు, ఒక చాప్టర్ లాగా. ఇప్పుడు దానికి ప్రశ్నోపనిషత్తు ఉంది, వాళ్ళందరూ వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురువు గారిని ఎన్ని ప్రశ్నలు వేస్తారు అదే ఒక చాప్టరు అది. సో చాప్టర్ని ఏమంటారు? పన్నం అంటారు. అంటే కొన్ని పనసలు కలుపుతారా సార్ పన్నానికి? కాదండి, అనువాకాలు కలుపుతారు. అనువాకాల సముదాయం. అనువాకాల సముదాయం. పనసలు సముదాయాన్ని అనువాకం అంటారు, అనువాకాల సముదాయాన్ని ప్రపాఠం లేదా పన్నం లేదా ప్రశ్న అంటారు. చాప్టర్ ఇంగ్లీష్ లోపల. అధ్యాయం అని కూడా రాసుకోండి, మీరు తెలుగులో కూడా రాసుకుంటామంటే అధ్యాయం అని కూడా రాసుకోండి. ఓకేనా? చివరిగా వచ్చేది కాండ. కాండ అంటే ఏంటంటే పన్నాల యొక్క సముదాయం. పన్నాల యొక్క సముదాయం అంటే ఏంటి? మీకు ఇప్పుడు బాలకాండ, బాలకాండలో బోల్డన్ అధ్యాయాలు ఉంటాయి, బోల్డన్ సర్గలు ఉంటాయి. అవునా? అవునా కదా? అది ఒక మొత్తం కాండ. బాలకాండ, ఉత్తరకాండ, తర్వాత యుద్ధకాండ, ఓకే, అయోధ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ. అవునా? అలాగే. సుందరుడు అంటే ఎవరు? సుందరకాండ లోపల సుందరుడు ఎవరు? ఆంజనేయుడు, హనుమంతుడు. సో అది కాండ అంటారు. ఓకేనా? క్లియర్గా ఉందా? మనకి ఇప్పుడు యజుర్వేదంలో కూడా ప్రథమ కాండ, ద్వితీయ కాండ అంటారు. ఒక్కసారి 4ని ఎవరైనా చెప్పగలరా? చూసి చెప్పినా పర్వాలేదు, ఏమనుకోను నేను. మెల్లగా చెప్పండి. సూక్తం అంటే చాలా మంత్రాలు కలిపితే సూక్తం వస్తుంది సార్. 50 మంత్రాలు కలిపితే పంచాశత్ కనస అంటారు. ఒక్క నిమిషం 50 మంత్రాలు. 50 మంత్రాలు కాదు, మంత్రంలో 50 పదాలు. 50 పదాలని కలిపి పనస అంటారు లేదా పంచాశత్ అంటారు సార్. పంచాశత్తుల సముదాయాన్ని అనువాకము అంటారు సార్. అందులో 2 గానీ 3 గానీ ఎన్నైనా రావచ్చు సెంటెన్సెస్ లాగా. అనువాకాల సముదాయాన్ని పర్ణము అంటారు సార్. పర్ణం కాదు, పన్నం. పన్నం, PANNAM. పర్ణం అంటే ఆకు అవుతుంది, ఆకు అవుతుంది. ఆకు కాదు, పన్నం. అన్నం లాగా పన్నం. పన్నంని చాప్టర్ అనుకోవచ్చు సార్, ప్రశ్న అనుకోవచ్చు. ఈ పన్నముల సముదాయాన్ని కాండ అనుకోవచ్చు సార్. వెరీ గుడ్. మంత్రం కంటే పంచాశత్ పెద్దది సార్, పంచాశత్ కంటే అనువాకం పెద్దది, అనువాకం కంటే పన్నం పెద్దది, పన్నం కంటే కాండ పెద్దది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ అర్థమైనట్టేనా? ఇంకెవరికైనా ఏమన్నా కావాలా? ఓకే, అర్థమైందా? సో ఎంత బ్యూటిఫుల్ విషయాలని మనం తెలుసుకున్నాం. అందుకోసమే ఏంటంటే ఈ వేదాలని మనం రకరకాల పేర్లతో పిలుస్తారు అని చెప్పేసి తెలుసుకున్నాము. శృతి అన్నాము, అనుశ్రవం అంటే విని అనుసరించేది అని చెప్పేసి, త్రయి అన్నాము, ఆమ్నాయం అన్నాము. ఇట్లా రకరకాల పేర్లతోటి వీటిని పిలుస్తూ వెళ్ళామన్నమాట. పిలుస్తూ అద్భుతమైనటువంటి విషయాలని మనము తెలుసుకున్నాం. దీని లోపల మనం తర్వాత ఏం తెలుసుకుందామంటే, ఎంత ఇది టైము? 9:34. ఇంకొకటి 2 విషయాలు చెప్పుకుందామా? ఒక్క నిమిషం. సరే, అయితే ఇవాళ క్లుప్తంగా వేదాంగాలు, క్లుప్తంగా ఆల్రెడీ మనం కొంత చెప్పుకున్నాం కాబట్టి వేదాంగాలు అవి వాళ్ళ క్లుప్తంగా చెప్పుకొని, అయితే గత వారం మనము ఇవి కంప్లీట్ చేసుకున్నామా? మనం ఇది ఉపవేదాలు కంప్లీట్ చేసుకున్నామా? ఒకసారి చూసుకోండి. అందులోపల ఆయుర్వేదం ఏమో ఋగ్వేదం నుంచి వచ్చింది, ఓకే. తర్వాత యజుర్వేదంలోంచి ఏమొచ్చింది? ధనుర్వేదం సార్. ఓకే, మళ్ళీ సామవేదంలోంచి గాంధర్వ వేదం. స్థాపత్య వేదం కూడా అందులోంచే వచ్చింది, సామవేదంలోంచే. అది అధర్వణ వేదంలో కూడా కొంత వస్తుంది. అధర్వణ వేదంలోంచి స్థాపత్య వేదము, తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఇది కూడా వస్తుంది, ఇంకొకటి కూడా వస్తుంది అధర్వణ వేదంలో, ఆర్థిక శాస్త్రం, అర్థవేదం, ఎకానమీ. అది కూడా రాసుకోండి. అది నేను గత వారం చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు. ఓకేనా? ఓకే. ఓకే. సో ఈరోజు ఇప్పుడు ఏమయ్యేదంటే పూర్వకాలం లోపల మనకు శ్మశానంకి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా శవ ఖననం లోపల బంధుమిత్రులు వెళ్ళడం జరుగుతుండేది. తర్వాత కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా సతీ సహగమనాన్ని వ్యతిరేకించేవారు. ఎవరైనా స్త్రీలు ఆ రోజు లోపల భర్తలపైన చాలా ఆధారపడి ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు సతీ సహగమనం చేద్దాము అనుకున్నప్పుడు అది మాత్రము ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పేసి చెప్పేవాడు. చేయకూడదని అందరూ కూడా అక్కడ ఉండి ఇది ఇలా నువ్వు చేయకూడదు అని చెప్పేవాళ్ళు. సో ఇదేంటంటే తర్వాత వచ్చింది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక ఆ రోజు లోపల దాన ధర్మాలు కూడా చాలా ఎక్కువగా చేస్తారు. అయితే ఆ రోజుల్లో ఇంకొకటి ఏముండేదంటే, ఉదాహరణకు మనము తప్పుదారిలో సంపాదించింది రాసుకోండి, అన్యాయ ఆర్జితం ఏదైతే ఉంటుందో
దానివల్ల వచ్చేటటువంటి పాపము దాన్ని దానం చేస్తే కూడా పోదు. ఉదాహరణకి నేను తప్పు పని చేస్తాను, అందులో వచ్చిన డబ్బులో దేవుడికి కమిషన్ ఇస్తాను అని అంటే అది కూడా పాపమే. న్యాయార్జితము ఏదైనా కూడా మనకి ఎలా ఉండాలంటే న్యాయార్జితము దైవార్పితం. ఓకే, రాసుకోండి 2 పదాలు. వేదాలలో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే న్యాయ ఆర్జితము అంటే న్యాయంగా సంపాదించింది, దైవానికి అర్పించినటువంటిది, అది మాత్రమే విలువ ఉన్నటువంటిది. ఓకే, ఇంకొక పాయింట్ రాసుకోండి. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఋగ్వేద కాలం లోపల ముఖ్యంగా అంటే వేద కాలం లోపల జనాలు ఎలా ఉండేవాళ్ళంటే వేదాలని బాగా అనుసరిస్తూ, అంటే మనకు కృతయుగంలో త్రేతాయుగంలో కొంతకాలము ద్వాపర యుగంలో కూడా అనుకోవచ్చు. ఆ రోజుల్లో కూడా ఏమయ్యేదంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించడానికి కూడా పాపము అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. మనము యమ నియమాలు తెలుసుకున్నప్పుడు కూడా మనం అందులో తెలుసుకున్నాం కదా, అంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించడము పాపము అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తికి అయితే ఆ రోజుల్లో కూడా సంపాదన జనరల్లీ తండ్రి సంపాదించినటువంటి సంపాదన కొడుకులకే వెళ్తుండేది. అయితే కూతురు అప్పుడు దాయాది అవుతుంది. ఓకే, ఆ కూతురు కొడుకు మళ్ళీ ఈ ఆస్తిలో వారసుడు అవ్వచ్చు. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. అంటే డైరెక్ట్గా కూతురికి ఆస్తి వెళ్ళేది కాదు. ఫర్ సమ్ రీజన్ అతడు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ఆ అమ్మాయికి పుట్టినటువంటి కొడుకుకు మాత్రమే తన ఆస్తి వచ్చేలాగా రాయాలి. అయితే వాళ్ళ కొడుకులు పుట్టకపోతే ఎట్లాగా? అప్పుడు ఆ ఆస్తి అలా కొనసాగుతుంది. మళ్ళీ వాళ్ళ వంశంలో కొడుకు పుట్టే వరకు ఆ ఆస్తి ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండదు అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే పితృ ఆర్జితం పైన ఈ ఒక్క విషయంలో మాత్రం ఆ రోజుల్లో కొద్దిగా డిఫరెంట్గా ఉండేదని చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే ఈ రోజుల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి సమానంగా ఇస్తాం కదా మనం డబ్బు, అంతేనా? సమానంగానే ఇస్తున్నామా? ఇవ్వడం లేదనే కట్నం వచ్చింది. కట్నం వచ్చేసరికి ఏమైంది? ఈ రోజుల్లో అంటే నేను అంటుంది లేటెస్ట్ జనరేషన్లో ఇప్పుడు మన పిల్లలకు మనం ఈక్వల్గా ఇస్తున్నాం కదా. మన అమ్మ నాన్న వాళ్ళు ఓకే, వాళ్ళు మనకి అమ్మ వాళ్ళు ఆడపిల్లలకు కొద్దిగా తక్కువ అంది, ఎందుకంటే కట్న రూపంలో వెళ్ళిపోయేది కాబట్టి వెళ్ళిపోయే డబ్బు అనుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కట్న కానుకలు తగ్గిపోయాయి కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే తండ్రి యొక్క ఆస్తి లోపల ఇద్దరికి సమాన భాగాలు వెళ్తున్నాయి. అది కొంతవరకు బెటర్. కానీ వేదకాలంలో కొద్దిగా అది మగవాళ్ళకే కొద్దిగా ఇది ఉందని అనుకోవచ్చు. దాన్ని తప్పుగా భావించద్దు. ఆ రోజుల్లో మరి ఎందుకు అది పెట్టారో తెలియదు, అదొకటి. అదే కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా ధర్మబద్ధమైనటువంటి సొమ్ము, అంటే మన కడుపు నిండడానికి మన అవసరాలు తీరడానికి ఎంతైతే డబ్బు అవసరమో అంత డబ్బు మాత్రమే మనము సంపాదించుకోవాలి. అంతకంటే ఎక్కువ కనుక సంపాదిస్తే అతడు దొంగ, శిక్ష అర్హుడు అని కూడా మీరు అనుకోండి. ఇదొక్కటి కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత నేను ఎక్కువ కష్టపడడం ద్వారా ఎక్కువ డబ్బు రావాలి, నాకు అధికంగా డబ్బు సంపాదించాలి అనుకోవడం కూడా ఆ రోజుల్లో కొన్ని సూక్తాలలో ఇది దొంగతనంగా చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఏమయ్యేదంటే మెయిన్లీ ఆ రోజుల్లో ఉన్నటువంటి నియమాలు కొంత వేరన్నమాట. ఆ రోజుల్లో కొంతవరకు ఈ నియమాలు డిఫరెంట్గా ఉండేవి. సో కృతత్రేత ద్వాపర యుగాలలో సగం అని చెప్పుకున్నాం కదా. కృతయుగం ఫుల్, త్రేతాయుగం ఫుల్, ద్వాపర యుగంలో సగం. ఓకేనా? సో ఇది ఒకటి మెయిన్. తర్వాత ఇంకోటి ఏంటంటే రామాయణం నడిచిన టైం త్రేతాయుగం. రామాయణం అంటే త్రేతాయుగం. హరిశ్చంద్రుడు వాళ్ళందరిది కృతయుగం. అన్నిటికంటే ముందు వచ్చిన యుగం పేరు కృతయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాలని కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఇలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. ఈ 2000 మహాయుగాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక దినము. ఇటువంటి దినములు 30 అయితే బ్రహ్మదేవుడికి ఒక నెల. అటువంటి నెలలు 12 అయితే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరము. అటువంటి సంవత్సరాలు 100 అయితే ఆయన బ్రహ్మదేవుడు వెళ్ళిపోయి కొత్త బ్రహ్మదేవుడు వస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మదేవుడు సృష్టి మొత్తం ఎగిరిపోతుంది. మళ్ళీ కొత్త బ్రహ్మదేవుడు సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఆయన మళ్ళీ ఈ సృష్టిని మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ తీసుకొస్తారనమాట. అయితే ఇలా ప్రతి కల్పం లోపల ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా కల్పాలు కదా. ఈ కల్పాలన్నింటి లోపల కూడా మనకేమవుతుందంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క మహానుభావుల్లాగా పుడతారు. అంటే ఉదాహరణకి పరబ్రహ్మ ఒక్కడే కదా, అది మనం శివపురాణంలో తెలుసుకుంటాం కానీ క్లుప్తంగా చెప్తున్నాను.
పరబ్రహ్మ ఒక్కడే, అంటే దేవుడు ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు. ఆయన తన నుంచే ఈ ప్రపంచమంతా కూడా సృష్టిస్తాడనమాట. ఎంత గొప్ప జ్ఞానమో చూసుకోండి. ఇది వింటే చాలు మనకు సత్యానికి దగ్గర అయిపోతాం. ఇంకేం చేయక్కర్లా, జస్ట్ విని ఆలోచిస్తే చాలు సత్యానికి దగ్గర అవుతాం. సత్యం తెలుసుకోవడం తప్ప హిందూ ధర్మంలో మరే ఆచరణ చేయక్కర్లేదు. సత్యాన్వేషణకు మించినటువంటి ఆచరణ ఇంకోటి లేదు, ఇంకొక ఆచారం లేనే లేదు. సత్యాన్వేషణ అన్నిటికంటే కూడా గొప్పది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సత్యాన్వేషణ. ఎందుకంటే మీరు చూసినట్లయితే మన ఆ రోజు లోపల సత్యసంధులు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, న్యాయబద్ధులు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, సత్కర్మలు చేసేటటువంటి జనాలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే మంచిగా మాట్లాడడమే కాకుండా మంచి పనులు చేయడానికి అందరూ కూడా ఉండేవాళ్ళు. అయితే చాలా 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 కుటిల ప్రవర్తన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే ఏంటంటే సత్యవచనము నన్ను సర్వ విధములా రక్షించునుగాక అని చెప్పేసి ఆ రోజుల లోపల చాలా ఇదిగా చెప్తుండేవాళ్ళు అనమాట. కాబట్టి ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళ మాటల్లోంచే అమృతం అనేటటువంటిది బయటకు వస్తూ ఉండేది. వాళ్ళు అవతలవాడు మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని వీళ్ళు చాలా చక్కగా గుర్తించగలిగేవాళ్ళు. ఏది చెప్పినా కూడా ఒక సంఘటితమైనటువంటి జీవనాన్ని, ఒక చక్కటి కుటుంబ జీవనాన్ని ఆ రోజుల్లో గడుపుతుండేవాళ్ళు. గడుపుతూ ఒక స్థాయి దాటిన తర్వాత సమాజానికి దూరంగా ఉంటూ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మెల్లమెల్లగా ఈ భౌతిక విషయాలన్నింటినీ పక్కన పెట్టుకుని ఆధ్యాత్మిక చింతన కొద్ది కొద్దిగా ఉండేది. అంటే మరీ టూ మచ్గా ఉండేది కాదు. ఉంటూ చేసుకుంటూ ఏమయ్యేవాళ్ళు 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడుపుతుండేవాళ్ళు అని కూడా మనము తెలుసు. అంటే చాలా అద్భుతం. ఆ రోజుల లోపల ప్రతి ఒక్కడు ఎవడెవడైతే విద్యని సరిగా నేర్చుకుంటాడో వాళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్ లాగా ట్రీట్ చేయబడేవాళ్ళు. ఆ రోజు లోపల ఎవరైనా కూడా బ్రాహ్మణులు అవ్వచ్చు. ఆ రోజుల్లో కులంతో కాకుండా ఇంకా ఏ విధంగా కూడా బ్రాహ్మిన్స్ అవ్వచ్చు. ఉదాహరణకు మీరు చూసుకున్నట్లయితే శని ఒకసారి విద్య నేర్చుకుందాం అనుకుంటాడు ఆయనకు ఎవరి దగ్గర నేర్చుకుందాము అంటే సూర్యుడు అంటాడు, భూలోకంలో ఈయన బృహస్పతి ఉన్నాడు కదా, ఆయన వాచస్పతి అనేటటువంటి ఒక రూపంతో భూలోకంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటాడు. అయితే ఈయనంటాడు, నాది కులం, నేను జన్మతః శూద్రుడు అని కదా అంటాడు. అంటే అట్లేం లేదు, ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన బ్రాహ్మణ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు నేర్పిస్తాడు అంతే. అనగానే ఈయన శని ఆయన దగ్గరికి వెళ్తాడు, నువ్వెవడివి అంటాడు. అనగానే తను అయినప్పటికీ శని లోపల డౌట్ పోదు, ఎందుకంటే నేను బ్రాహ్మణుడను జన్మతః కాదు కదా అనేటటువంటి దాంతో అతను ఏం చేస్తాడు, లేదు నేను కపిల వంశం నుంచి వచ్చానని చెప్పేసి చెప్పుకుంటే ఆయన ఇంకా వేరే క్వశ్చన్ అయ్యాడు, సరే కంటిన్యూ అంటాడు. అండ్ శని టాపర్ ఆఫ్ ద క్లాస్, సో వాళ్ళు టాపర్ ఆఫ్ ద క్లాస్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్. సో దాంతో ఏమయ్యేదంటే ఆయన చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాడు. గురువు గారు కూడా చాలా సంతోషపడతారు. వాచస్పతి అంటే బృహస్పతి యొక్క ఒక రూపము. నేర్చుకుని ఆయన అంటాడనమాట, మహానుభావుడా చాలా బాగా నేర్చుకున్నావు నువ్వు, ఇంతకీ నాకెందుకో అనుమానం వస్తుంది, నువ్వు నీ విద్య కంప్లీట్ అయిపోయింది అంటే నీకేం దక్షిణ ఇవ్వాలి, నాకేం దక్షిణ ఏమొద్దు, నా దగ్గర ఉన్నావు, నేర్చుకున్నావు, నిజమైన స్టూడెంట్ ఎవరు, నిజమైన గురువు ఎవరు, వాళ్ళ స్టూడెంట్స్ నేర్చుకుంటే ఇలా పొంగిపోయేవాడు, నాలాంటి వాడు ఎవడో చాలా ఆనందపడిపోతాం, మీరు ఏదైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తే నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో. సో దట్ ఈస్ అదే గురు దక్షిణ. యాక్చువల్గా మీరు చూసినట్లయితే గురు శిష్యులకు ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది. అది ప్రపంచంలో తల్లిదండ్రుల సంబంధం కంటే కూడా గొప్పది. తల్లిదండ్రుల కంటే కూడా గురువు ఎక్కువ దారి చూపించి మనల్ని దారిలోకి తీసుకెళ్తాడు. ఈ రోజుల్లో దొరికే ప్రతి ఒక్కరిని మనం గురువుగా భావించలేము. కానీ బట్ ఏమవుతుందంటే అంత ఇష్టపడి ఆయన అంటాడనమాట, నువ్వు నాకు ఎందుకు గురుదక్షిణ ఏంటయ్యా, నువ్వు నాకు ఇచ్చేది ఏంటి, నీలాంటి స్టూడెంట్ దొరకడమే నా అదృష్టం అంటాడు. కానీ నాకు ఒక డౌట్ ఉంది, నువ్వు జాయిన్ అయిన రోజు కొద్దిగా డిఫరెంట్గా మాట్లాడావు, నిన్ను ఏ వంశానికి చెందినవాడివి అంటే నువ్వు సరిగా చెప్పలేదు ఏంటి అంటాడు. అనగానే నేను సూర్యుడు కొడుకునే, కాకపోతే జన్మతః నాది ఈ కులం ఇది వేరు అంటాడు, వర్ణం వేరు అంటాడు అనమాట. అని అప్పుడు నేను శనిదేవుణ్ణి అని చెప్తాడు. చెప్పగానే ఓ అదే అనుకున్నాను అంటాడు. అంతేగాని నువ్వు నా దగ్గర నేర్చుకున్న విద్య అంతా పోవునుగాక అట్లా ఇట్లా ఏమన్నాడు. ఆయనకున్న డౌట్ని క్లారిఫై అంటే ఏంటంటే ఎవరైనా ఆ రోజుల లోపల ఈ వేద విద్య నేర్చుకోవచ్చు అన్నటువంటి విషయం మనకు చాలా అద్భుతంగా తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా వేదాలు నేర్చుకున్న వాళ్ళలో ఎవరెవరైతే బ్రాహ్మణం సైడ్ వెళ్ళాలనుకుంటా వెళ్తారు. అంటే ఒకే కుటుంబం లోపల నలుగురు ఉండేవాళ్ళు, ఒకడు బ్రాహ్మణుడు, ఒకడు క్షత్రియుడు, ఒకడు సర్వీసెస్ చేసే శూద్రుడు, ఇంకోడు వైశ్యుడు, ఒకే కుటుంబాల్లో కూడా ఉండొచ్చు అన్నమాట. సో చాలా ఏమైందంటే దానివల్ల అభ్యుదయం బాగా ఉండేది. ఆ రోజు లోపల అభ్యుదయం బాగా ఉండేది, ధర్మ ఆచరణే మెయిన్. సో అందరూ ప్రతి ఒక్కరు, ఇంకా చెప్పాలంటే మీకు ఇవాళ ఒక కథ కూడా చెప్తాను. అందులో రాజులే యోగులుగా ఉండేవాళ్ళు, రాజుల దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉండేది, రాజులు ఋషులుగా ఉండేవాళ్ళు. అది కూడా మనం ఇవాళ ఒక కథ లోపల తెలుసుకుందాము.
సో అయితే అప్పుడు ఆ శని అలా చెప్పగానే సరే సరే నాకు గురుదక్షిణ ఏమొద్దు కానీ నీ చూపు నా మీద పడకుండా చూడు అంటాడు. అంటే శని నవ్వుతాడు, గురువుగారు మీకు అది గురుదక్షిణ లాగా అయితే నేను ఇవ్వలేను, దాన్ని ఉపశమనం అయితే చేయగలను అంటాడు. తర్వాత గురువుకు అలాంటిదే ఒక ఇన్సిడెంట్ అవుతుంది వాచస్పతికి. ఏంటంటే ఒక రాజు యొక్క కుమారుడు అదృశ్యం అవడం జరుగుతుంది. అప్పుడు ఆ రాజు యొక్క కుమారుడి తల ఈయన పెట్టుకున్నటువంటి పువ్వుల బాక్స్ లోపల ఉంటుంది. ఈయనకు తెలియదు ఆ విషయము. సరే మొత్తం మీద వాళ్ళు వెళ్ళి పట్టుకుంటారు ఆయనని. పట్టుకోగానే రాజేమో వాచస్పతిని ఏమీ అనలేకపోతుంటాడు, నా కొడుకు తల ఎలా వచ్చింది అని చెప్పేసి. ఇంతలోకే అశరీరావు అని వచ్చేసి చెప్తుందనమాట, లేదు లేదు ఈయన చేసింది కాదు అని చెప్పేసి. అంటే వచ్చినా కూడా శని చూపు వచ్చినా కూడా చాలా తొందరగా వెళ్ళిపోయింది అన్నట్టుగా చెప్తారన్నమాట. అంటే గురువుగారు అయినప్పటికీ కూడా తన బాధ్యత ఆయన మరవలేదు అనేటటువంటిది ఒకటి. అది గురువుగారు మర్చిపోమని కూడా అన్నారు, నాకు ఒక ఫేవర్ చేయి అంతే అంటారు. ఈయన అంటాడు వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ విల్ డూ అని చెప్పేసి చేస్తాడనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఇది. అంటే ఏంటంటే ఆ రోజులు వేరు. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, అంటే ఎంత అద్భుతమైనటువంటి రోజులు అన్నటువంటి విషయం మనం అది తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అంటే దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇది, అంటే చాలా గొప్ప విషయము. సో అది మనము తెలుసుకోవాలన్నమాట. సో ఆ రకంగా మనము గత వారం తెలుసుకున్నటువంటి వాటి లోపల ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము లేదా స్థాపత్వ వేదము, అర్థశాస్త్రము ఒక్కొక్క వేదం నుంచి తీసుకున్నాం. వీటిని ఉపవేదాలు అంటారన్న విషయాన్ని తెలుసుకున్నాము. 4 వేదాలు ఉంటాయని తెలుసుకున్నాము. వేదాలను తెలుసుకోవడానికి అంగములు కూడా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. సో చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాము. మరి ఈరోజు ఏదైనా ఒక కథ తెలుసుకుందాం. మళ్ళీ చూస్తున్నాను మంచి కథ ఏదన్నా ఉందా అని. చెప్పండి సార్ కదా. అది చూస్తున్నాను ఒక మంచి కథ. ఆ రోజుల లోపల ఇది బృహదారణ్యక ఉపనిషత్తు అనుకుంటాను, నేను అది రాసుకోవడం మర్చిపోయాను ఆ పాయింట్. అయితే ఇందులోపల ఏమవుతుందంటే యాజ్ఞవల్కుడు ఉంటాడనమాట. యాజ్ఞవల్కుడు ఏం చేస్తాడంటే తన భార్య, ఓకే, తన భార్య ఇద్దరు ఉంటారు, ఆయనకి 2 భార్యలు ఉంటారనమాట. ఓకే, మైత్రేయి, కాత్యాయని అని చెప్పేసి 2 భార్యలు ఉంటారు. అయితే వాళ్ళిద్దరికీ ఏం చెప్తారంటే ఈయన మనం ఇన్నాళ్ళ పాటు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపాం. ఓకే, సో ఇది చాలా అదృష్టమైనటువంటి ఇది, ఎందుకంటే మీ ఇద్దరితోటి నేను ఇన్నేళ్ల పాటు ఇంత గొప్ప జీవితాన్ని గడపడం అనేది నా అదృష్టం. అయితే ఏంటంటే నాకు ఇక ఈ జీవనం ఎక్కువగా ఇష్టం లేదు. నా దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా నేను ఎవరికో ఒకరికి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళాలి అనేటటువంటిది ఉంది. నా దగ్గర ఈ ఉన్నంత ఉంది, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఉంది. కాకపోతే నేనేంటంటే ఇంకా అరణ్యంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు కూడా నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. నేను ఎంతోమంది శిష్యులకు విద్యానది కూడా నేర్పించాను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నాకేంటంటే ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళాలని ఉంది, కొత్త విద్యను నేర్చుకోవాలని ఉంది అంటాడు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తే. సో అయితే అప్పుడు యాజ్ఞవల్కుడు కూడా అలా చెప్పగానే సరే, ఆయనకి కాత్యాయని ఆమె చాలా సాధారణమైనటువంటి స్త్రీ, ఇంటి పనులు అవి కూడా చాలా బాగా చేస్తూ చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. రెండో భార్య మైత్రేయి. మైత్రేయి కొద్దిగా మనం చెప్పుకున్నాం ఫస్ట్ డే నాడు చెప్పుకున్నటువంటి బ్రహ్మవాదిని. ఓకే, గృహిణి కాకుండా బ్రహ్మవాదిని అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. బ్రహ్మవాదిని అయితే కొద్దిగా తత్వ జిజ్ఞాస ఉంది ఆమెకి. అంటుందన్నమాట, నేను సంపద అంతా కూడా నేను పంపకాలు చేసేస్తాను వెళ్ళిపోతానంటే అవి ఆపుతుందన్నమాట. అయితే ఒకటి ఏంటంటే మనకు వేదాలలో యాజ్ఞవల్కుడే ఫస్ట్ టైం అంటే ఒక జ్ఞాని సన్యాసాశ్రమాన్ని స్వీకరించినట్టుగా తెలుస్తుంది. అంటే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అనేది మనకు వేదాలలో తెలిసేటటువంటి, అంటే ఉపనిషత్తులలో తెలిసేటటువంటి ఫస్ట్ కథ. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, ఉపనిషత్తుల స్టేజ్ దాకా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వీలైనంత వల్ల ఏంటంటే సంహిత, బ్రాహ్మణ్య, అరణ్యకం దగ్గర ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఏం చేస్తున్నాం మనము, బ్రహ్మచర్యాశ్రమము, తర్వాత గృహస్థాశ్రమం, ఇక్కడ మనం ఆగిపోతున్నాం జీవితంలో. ఎవరు కూడా సన్యాసాశ్రమం సైడ్ వెళ్ళడం లేదు. ఎందుకంటే మనం చిన్నప్పుడేమో నేర్చుకున్నాం ధర్మము, అర్ధకామాలేమో గృహస్థాశ్రమంలో నేర్చుకుంటున్నాం. 50-55 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఊరుకోం కదా మనం, మళ్ళీ వాళ్ళని కెలుకుతూ మళ్ళీ వాళ్ళ జీవితాలలో మళ్ళీ మనము నిప్పులు పోస్తూ వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేస్తూ మళ్ళీ మనవాళ్ళు మనవరాలు వాళ్ళకి సహాయం చేస్తున్న పేరుతోటి మనకు టైంపాస్ చేసుకుంటూ జీవితాన్ని, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ మన జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరి జీవితమో ఆనందంగా ఉండదు.
సో కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళవలసినటువంటిది వానప్రస్థాశ్రమమే. అయితే ఈయన కంటే ముందు ఎవరు సన్యాసం డైరెక్ట్గా స్వీకరించినట్టుగా తెలియదు. ఈయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు, 2 భార్యలు కూడా ఉన్నారు. సో బహుశా ఈయనదే ప్రారంభం అయి ఉండవచ్చు అని చెప్పేసి చాలామంది ఆ రోజు లోపల పండితుల అభిప్రాయం అనమాట. ఇప్పుడు మైత్రేయి అంటుందన్నమాట, నాకు కావాల్సింది నువ్వు లేని ఈ ఆస్తిపాస్తులు నాకెందుకు అంటే ఆమె ముందు ఎలా ప్రశ్న వేసిందంటే నాకు నువ్వు ఇంపార్టెంట్ అన్నట్టుగా ప్రశ్న వేస్తుంది. ఫస్ట్ నువ్వు లేనటువంటి నాకు ఈ ఆస్తిపాస్తులు ఎందుకు, నాకేంటి దీనివల్ల నాకు అమరత్వం ఏమైనా వస్తుందా, అంటే నేను ఎప్పటికీ బతుకుండిపోతాను వీటితోటి, ఈ సంపాదన ఈ డబ్బు ఇవన్నీ తీసుకున్న తర్వాత నేను కొన్ని కోట్ల కొద్ది జన్మలు నేను బతికిపోతానని. ఆయన అంటాడు అట్లేం లేదు, అమృతత్వం ఏం రాదు, ఈ ధనం వల్ల ఈ సంపద వల్ల వీటి వల్ల నీకు అమృతత్వం రాదు అంటాడు. మరి అలాంటప్పుడు నాకేం ప్రయోజనం, నాకు అమృతత్వం ఏదుందో నాకు అది చెప్పండి అని ఆయన అంటాడు. ఆలోచిస్తాడనమాట. ఆలోచిస్తే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓకే నువ్వు చెప్పినటువంటి పాయింట్ చాలా బాగుంది, ఎందుకంటే నీకు కూడా ఈ తత్వం వైపుకు కావాలని ఉంది. ఇదే మనము కఠోపనిషత్తులో కూడా చూస్తాం. అతను కూడా ఏమంటాడు, నాకు ఈ వస్తువులు ఇవేవి వద్దు, కానీ నాకు ఆత్మజ్ఞానం తెలుపు అంటాడు. ఇక్కడ కూడా ఇతను ఏమంటాడు, ఆత్మజ్ఞానం గురించి తెలపదు, అసలు ఏం కావాలి మనకు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, మైత్రేయి ఒక భార్య ఒక భర్తను ఎందుకు ప్రేమిస్తుంది, ఎందుకోసం అంటే నన్ను సేఫ్గా చూసుకుంటాడు, నా నీడ్స్ చూసుకుంటాడు అని చెప్పేసి ప్రేమిస్తుంది. అంటే తను తన కోసం ప్రేమిస్తోంది, కానీ ఆయనను ఆయనగా ప్రేమించడం లేదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఆశ్చర్యపోతాడు, ఆమె ఆశ్చర్యపోతుంది. కొద్దిగా ఆలోచించిన తర్వాత, కానీ నాకు నువ్వంటే ప్రేమ ఉంది అంటే దానికి కారణం మన ఇద్దరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటవడమే, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నది నేను నీకు ఇస్తున్నటువంటి సపోర్ట్ వల్ల. అంటే అలా కాదు, మరి పిల్లల్ని ఎలా ప్రేమిస్తాం, పిల్లల్ని ఏమీ ఆశించకుండా ప్రేమిస్తాం కదా అని క్వశ్చన్ వేస్తుంది. పిల్లల్ని కూడా నువ్వు నీ కోసం ప్రేమిస్తున్నావు. ఆ పిల్లోడు పుట్టి 4 కొడుతూ పోయాడు అనుకో, నువ్వు వాడిని ప్రేమిస్తావా, ప్రేమించవు. సో పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తావు, వాడి లోపల ఆనందాన్ని వెతుక్కుంటూ నువ్వు నేను పిల్లల కోసం అన్ని త్యాగం చేస్తున్నాను అనేటటువంటి భావనతోటి నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు అనగానే మళ్ళీ షాక్ అవుతాడు. అట్లా కాదు అలా ఏం లేదు అంటే, నిజమే అది. ఈ సమాజాన్ని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు, సమాజం నుంచి నాకేదో లభిస్తుంది అని ప్రేమిస్తున్నావు. ఈ ధనాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు, ఈ ధనాన్ని నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రేమిస్తున్నావు. సమూహాలను ఎందుకు ప్రేమిస్తున్నావు, ఈ సమూహాల నుంచి నాకు ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పి ప్రేమిస్తున్నావు. కాబట్టి ఓ ప్రియురాల, నువ్వు నాతో వస్తాను, ఆత్మతత్వం తెలుసుకోవడానికి వస్తాను, ఏదైతే అమృతత్వం తెలుసుకోవడానికి వస్తాను అన్నావో నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో మనం ఏది చేసినా వేరే వాళ్ళ కోసం చేస్తున్నాం అనేది అబద్ధం. ఈ ప్రపంచంలో మనం ఏది చేస్తున్నాం మన కోసం చేస్తాం. ఒక భర్త చనిపోగానే భార్య ఉంటుంది, ఇప్పుడు నా సంగతి ఏంటి అంటుంది. సో నా సంగతి ఏంటి అనేదే ఈ ప్రపంచంలో అందరికీ కావాల్సింది, కానీ అది కాదు కావాల్సింది. ఏంటంటే ఇప్పుడు ఒక దుందుభిని కనుక నువ్వు మోగించినట్లయితే దాంట్లోంచి వచ్చేటటువంటి సౌండ్స్ అందరూ ఒక రకంగా స్వీకరించలేరు. అందులోపల రకరకాల శబ్దాలు వచ్చి ఒక శబ్దంలోకే లీనమైపోతాయి. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా ఒకే దాంట్లో లీనమవుతాయి. అదేంటంటే నేను, నాకు కావాలి. అలాగే శంఖధ్వని ఉంది, శంఖధ్వని దుందుబిద్దని వేరువేరు అయి ఉండొచ్చు, కానీ శంఖధ్వనిలో వచ్చినటువంటి తరంగాలన్నీ మళ్ళీ మర్జ్ అయిపోతాయి. వీణానాదం చేసినప్పుడు మళ్ళీ అందులో వచ్చినటువంటి స్వరాలన్నీ కూడా వీణానాదం కంటే వేరైనవి కాదు. ఈ విధంగా అన్ని వాటి లోపల భాగాలే, అన్ని నదులకు కూడా సముద్రమే గమ్యస్థానం కదా. అదేవిధంగా అందులోపల విలీనమై వాటి ప్రత్యేకతను అవి కోల్పోతాయి. కాబట్టి ఇక్కడ గమ్యం అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రతి ఒక్కటికి గమ్యం వేరు. అదేవిధంగా అన్ని వాసనల్ని తీసుకునేది ఒక ముక్కే, అన్ని రుచులకు ఒక్క నాలుకే కావలసినటువంటిది, అన్ని ఆలోచనలకు ఒక మనస్సు మాత్రమే, అన్ని విద్యలకు కూడా హృదయంలో పెట్టుకుంటావు, అన్ని కర్మలు కూడా నువ్వు చేత్తో చేస్తావు, అన్ని చోట్లకు నడవడానికి నువ్వు కాళ్ళి, అన్ని సుఖాలకు కూడా జననేంద్రియము, ఈ విధంగా విసర్జించడానికి ఒక ప్రత్యేకం. అంటే అన్నిటికీ ఒక్కొక్క వస్తువు గురించి మనం తెలుసుకుని చివరికి వాటి ఉనికిని మనకు కోల్పోతుంది. అదేవిధంగా నీటి లోపల ఉప్పేసావనుకో, ఉప్పు నీళ్ళలో కరిగిపోతుంది. కాకపోతే అప్పుడు నీటి లోపల నువ్వు ఏ భాగాన్ని టేస్ట్ చూసినా కూడా నీకు ఉప్పు అంటే, ఉప్పు అనేటటువంటిది ఒకసారి నీళ్ళలో కలిసిపోయిన తర్వాత అది సర్వవ్యాపి అయిపోతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉన్నాడు. ఈ దేహం మూలంగా మనం వేరువేరుగా ఉన్నట్టుగా భావిస్తాం, కానీ కాదు, ఇదంతా కూడా నేను. ఉదాహరణకి నేను కారు కొనుక్కోవాలి, నేను బంగ్లా కొనుక్కోవాలి, నేను
పిల్లలు పుడితే సంతోషంగా ఉంటాను, నేను భార్యతోటి సంతోషంగా ఉంటాను, నేను ఉద్యోగంలో సంతోషంగా ఉంటాను. ఇలా మన సంతోషానికి కారణాలు మారిపోతూ ఉంటాయి. కానీ నేను అనేది మారిందా? ఆ నేను అనేది మారదు. ఎందుకంటే ఆ నేను అనేది ఏదైతే ఉందో అదే బ్రహ్మతత్వం. కాబట్టి మన లోపల ద్వైత భావం ఉన్నంత వరకు, నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి ద్వైత భావం ఉన్నంత వరకు కూడా ఆనందం మనము బయట నుంచి వెతుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. రాగము ద్వేషము బయట ఉన్నటువంటి వ్యక్తులపైన, బయట ఉన్నటువంటి వాటిపైన మనము చూపిస్తూ ఉంటాము. కానీ అది కాదు. ఒకసారి గుర్తించాల్సింది ఏంటంటే, ఒకసారి మన ఉనికిని మనము కోల్పోయిన తర్వాత, అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి లోపల లీనమైపోతామో అప్పుడు మన ఉనికిని మనం కోల్పోతాం. ఎప్పుడైతే మనం మన ఉనికిని కోల్పోతామో ఆ స్థితి అన్నిటికంటే గొప్ప స్థితి. అంతా తనే అయినప్పుడు చూస్తున్నది ఎవరు? అంతా తనే అయినప్పుడు వింటున్నది ఎవరు? అంతా తనే అయినప్పుడు వాసన చూస్తున్నది ఎవరు? అంతా తనమే అయినప్పుడు దేన్ని తెలుసుకుంటున్నాడు? కాబట్టి ప్రపంచంలో ఏది చేసినా నేను అనే దానికోసమే చేస్తున్నాము. ఈ ప్రపంచంలో తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అంతా కూడా ఒక్కటే. అదే ఆత్మ. ఓ మైత్రేయి అనగానే ఆమె ఒక్కసారి ఆశ్చర్యపోతుంది. ఇది నిజమే కదా, ఆలోచించినా కొద్ది ఆమెకు కరెక్ట్ అనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులోని ప్రతి వారం మనం ఏం చేస్తున్నామంటే కొంత వేదం గురించి, కొంత ఉపనిషత్తులోంచి ఒక అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుంటున్నాం. నచ్చిందా కథ? చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు. సో ఈ విధంగా మనం చాలా ఏంటంటే ఒక గొప్ప వేదాలలో ఉన్నటువంటిదంతా కూడా కర్మకాండాలకు సంబంధించిందే. కానీ యాజ్ఞవల్కుడు ఎప్పుడైతే బయటికి వచ్చి ఈ రెండవ పద్ధతిని ఆలోచించాడో ఉపనిషత్తుల సారాన్ని మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే ఎప్పుడూ కూడా ఉపనిషత్తులు తెలిపేది ఏంటంటే అద్వైతం. నాకు ఈ భగవంతుడికి ఇంకొక తేడా లేదు, నేను ఈ భగవంతుడిలో ఒకడిని అనేటటువంటి ఆలోచన వచ్చే వరకు మనకు పరిణతి రాదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటివన్నీ కూడా ఏంటంటే కోరికలతో వస్తున్నవి. కానీ మనకు కావాల్సినవి ఆ కోరికలతో ఉన్నటువంటిది కాదు. కోరికలకు కూడా అతీతమైనటువంటి ఒక భగవంతుడు, అంటే కోరిక లేనటువంటి స్థితికి మనం వెళ్ళాలి. అది తెలుసుకోవడం కోసమే ఈ వేద జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. వేద జ్ఞానంలో మనం తెలుసుకుంటే కర్మకాండాలు చెయ్యాలి తప్పదు, బాధ్యతలు చేయాలి తప్పదు. కానీ చివరికి రావాల్సినది ఉపనిషత్తుల వైపుకే అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనమందరము కూడా తెలుసుకున్నాము. ఈరోజు ఇక్కడికి ఆపుకుందాం. వెంటనే మనము ఒక 2 నిమిషాలలోనే మళ్ళీ మనము శివపురాణము, ఇందులోపల అత్యద్భుతమైనటువంటి విషయాలు, కొన్ని తెలిసినవి కథలు, కొన్ని తెలియని కథలు, శివుడికి అసలు ఎందుకు వచ్చింది, శివుడి రూపాన్ని, శివుడి గురించి మనం ఎందుకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది, శివం అంటే ఏంటి, శివపురాణంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటివి అన్నీ చెప్పుకోవడం కష్టం. సంపూర్ణ శివపురాణం మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం మనం చెప్పుకుందాం. దాని ఇంట్రడక్షన్ కానీ, సంపూర్ణ శివపురాణంలో మనకు కావాల్సినవి కానీ తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. 1-2 మినిట్స్ లోపల మళ్ళీ మనము శివపురాణం ప్రారంభించుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు మనము నిన్ననో మొన్ననో తెలుసుకున్న భైరవ, తర్వాత యోగిని, ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి శక్తి ఈరోజు మనకు ఎక్కువగా ప్రవహిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. దాని కొనసాగింపుగా శివుడికి ఏం సంబంధం ఉంది, శివుడికి కుండలినికి సంబంధం ఏంటి, శివుడు అంటే ఎవరు, శివుడు అంటే ఒక రూపమా, ఎందుకు ఈరోజు శివతత్వం తెలుసుకోవాలి, శివతత్వం తెలుసుకోవడం ద్వారా లాభమా, లేకపోతే ఊరికే గుడ్డిగా శివాయ నమః శివాయ నమః శివాయ నమః అనుకోవడం కరెక్టా, ఏమిటి అసలు శివతత్వం ఏమిటి అంటే ఏదైనా కూడా గుర్తుంచుకోండి, బుద్ధితో చేసే ప్రతి ఒక్కటి కూడా మనకు జీవితంలో ఉపయోగపడుతుంది. ఆ బుద్ధికి సంబంధించినదే ఈ జన్మ. ఈ జన్మ ఒకసారి మనం బయటకు వచ్చేసామంటే బుద్ధితోటి అయిపోయింది, భగవంతుల్లో కలిసిపోతాం. కాబట్టి ఆలోచింప చేసేటటువంటిది శివపురాణము. ఓకేనా? ఇప్పుడు ఎంతైంది? 10 అయింది. 10:02 కల్లా మనము ప్రారంభించుకుందాం. నేను ఇది రికార్డింగ్ ఆపి మళ్ళీ కొత్త రికార్డింగ్ ఇందులోనే ప్రారంభిస్తాను. గ్రూప్ క్లోజ్ చేయను. వేరే కార్యక్రమాలు లేని వాళ్ళు తప్పకుండా ఇందులో కొనసాగండి. లేదు వేరే కార్యక్రమం ఖచ్చితంగా ఉందనుకున్న వాళ్ళు వెళ్తే కూడా నేనేమనుకోను, ఎవరున్నా లేకున్నా నేనైతే అది కంటిన్యూ చేస్తాను. జై శ్రీకృష్ణ.